ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్ బకాయిల అంశంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా 2018 నుంచి 2023 వరకు పెండింగ్లో ఉన్న 11వ పీఆర్సీ బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసినట్లు సమాచారం. ఉద్యోగ సంఘాలు ఎన్నో రోజులుగా ఈ బకాయిల విడుదల కోసం ప్రభుత్వాన్ని కోరుతుండగా, తాజాగా ట్రెజరీ ద్వారా భారీ మొత్తంలో నిధుల విడుదల జరిగిందనే వార్త ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పటికే కొన్ని విడతలుగా చెల్లింపులు జరిగినప్పటికీ ఇంకా మిగిలిన బకాయిలను పూర్తిగా క్లియర్ చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తుంది. ముఖ్యంగా డిఏ బకాయిలు, జీపీఎఫ్ పెండింగ్ మొత్తాలు, ఏపీజీఎల్ఐ సంబంధిత చెల్లింపులపై ఉద్యోగులు స్పష్టత కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం త్వరలోనే మరిన్ని నిధులు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని సచివాలయ వర్గాల సమాచారం. అదేవిధంగా వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లకు అదనపు పెన్షన్ పెంపు అంశం కూడా ప్రాధాన్యత పొందింది. 70 సంవత్సరాలు దాటిన పెన్షనర్లకు అదనపు పెన్షన్ శాతం పునరుద్ధరణపై ప్రభుత్వం సానుకూలంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానంతో చాలామంది వృద్ధా పెన్షనర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సంఘాలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాయి. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లలో 11వ పీఆర్సీ బకాయిల పూర్తి చెల్లింపు, నిలిచిపోయిన డిఏ వాయిదాల విడుదల, 12వ పీఆర్సీపై స్పష్టమైన ప్రకటన, సిపిఎస్ సమస్యల పరిష్కారం వంటి అంశాలు ఉన్నాయి. రాబోయే కేబినెట్ సమావేశంలో ఈ అంశాలపై కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని ఉద్యోగ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. మొత్తానికి ప్రభుత్వం నుంచి వస్తున్న తాజా సంకేతాలు ఉద్యోగులు, పెన్షనర్లలో కొత్త ఆశలు నింపుతున్నాయి. ఇక అధికారిక జీవో విడుదలై చెల్లింపుల ప్రక్రియ ప్రారంభమైతే లక్షలాది కుటుంబాలకు పెద్ద ఊరట లభించే అవకాశం ఉంది.